రోమ్ నగరం తలగబడుతుంటే రాజు పిడేలు వాయించుకుంటా కూసుండు అని అంటారు కదా. కానీ ఆ రాజును చూసినోళ్ళు లేరు. పిడేలు రాగా మిన్నోళ్ళు లేరు. కానీ అసొంటి సీన్లు మిస్ అయినాం కదా అన్న బాధ ఏమొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్లు చేస్తున్న పనులు చూస్తుంటే అచ్చం గసొంటివి చూసినట్టే అనిపిస్తుంది. అగో అట్లెట్లా అంటే ఇగో ఇట్లా. నిత్య నిరసనలు, అన్ని రోజులలో అరెస్టులు, దగావడ్డం అనుకుంటా ధర్నాలతోని రాష్ట్రమంతా ఆగమాగముంటే పవర్లున్న పాటోలు రాజకీయాల మీద నజర్ పెట్టి పబ్లిక్ పరిశాన్లను పక్కకు పెట్టినట్టే కొడుతుంది అనుకుంటా పాలిటిక్స్ ను పట్టించుకునే జనాలు పొట్టు పొట్టు అడుచుకోవట్టిర్రు. అరే ఓ దిక్కు వరుసగా ఫుడ్ పాయిజన్లతోని అన్నం పుణ్యం తెలియని బడి పిల్లలు దావఖాన్ల పాలైతుర్రు. ఇంకో దిక్కు దిలావర్పూర్ రచ్చ, లగచర్ల లడాయితోని అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. ఇన్ని తీరొక్క తిప్పలుంటే బట్టి సార్ మాత్రం పక్క పార్టీ ఎమ్మెల్యేలు మాతోని టచ్లున్నారన్న ముచ్చట ముంగటేసుకుంటుండు. రేవంత్ రెడ్డి కంటే బట్టి సారు జర చూసుకొని మాట్లాడతాడు. పాలిటిక్స్ లో మంచి చెడు తెలిసిన లీడర్ అనుకుంటా ఇన్నొద్దులు మాట్లాడుకునేటోళ్ళు ఆడాడ. ఆఖరికి బట్టి కూడా బయటికి వచ్చి జనాల పరిశీలన గురించి కాకుండా అవతల పార్టీ లీడర్ల ఫిరాయింపుల మీద మాట్లాడే వరకల్లా మాకేం కోసిది అని నెత్తికొట్టుకోవట్టిరట నమ్మి ఓటేసిన జనాలు. అయినా మీ పార్టీ కన్వా కప్పుకుంటామని రాజకీయ లాభం కోసం టచ్ లకు వచ్చిన వాళ్ళకున్న బుద్ధి లేకున్నా గానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికన్నా సోయిండాలే కదా. అరే పిల్లల పానాల కన్నా అన్నం పెట్టే రైతుల అరిగోసల కన్నా పార్టీ ఫిరాయింపుల మీదనే పానం గుంజుతుందా మీకు? సరిపోను సీట్లున్నా కూడా ఇంకా ఎందుకు జంపింగ్ల ప్లాన్లు? అయినా అవతల పార్టీకి వెళ్ళి మీ దాంట్లోకి వచ్చిన నేను బరాబర్ కాంగ్రెస్ లీడర్ని కండువా కప్పుకున్నాయనని అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు లీడర్లు. సొంటప్పుడు ఇంకా మీరు షేర్స్ కొని ఏం ఫాయిదా అనుకుంటా లాజిక్కులు తీసి మరి ఒక తీరుగా అడుచుకోవట్టిర్రు బట్టి సారు టచ్ మాటలిని నొచ్చుకున్న జనాలు.